నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 93 సెకండ్ స్టాంజా 93వ కీర్తన 2వ చరణంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. సదాకాలము ఉన్నవాడవు నీవే. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సదాకాలము ఉన్నటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. ఆయన దేవుడు గనుక ఆయన పురాతన కాలము నుండి సదాకాలం వరకు ఉన్నటువంటి దేవుడై ఉన్నారు. మానవ తరం వెంబడి తరము ఈ లోకంలో గతించిపోవచ్చు, కానీ మానవులమైన మనలను కలుగు చేసినటువంటి దేవుడు ఆయన సదాకాలము ఉండేటటువంటి దేవుడు. ఆయనను గూర్చి పాల్స్ ఎపిసిల్ టు కొలేషియన్స్ చాప్టర్ 1 వర్డ్స్ 15, 16, 17. అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 17 వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం, అదృశ్య దేవుని స్వరూపిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. ఆ దేవుడే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ సంఘానికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక శరీరధారిగా ఉన్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి సంగతి ఏంటంటే, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 28 వర్డ్స్ 20, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చదవబడిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారే ఆయన తెలియపరిచినటువంటి మాట, సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, స్వల్పకాలం మనతో ఉండేటటువంటి వారి అనుబంధాలను మనము పోగొట్టుకుని ఒకవేళ కృంగిన స్థితిలో ఉన్నారా? అది అశాశ్వతమైనటువంటి అనుబంధం అనేటటువంటి విషయాన్ని గుర్తించి సదాకాలం ఉండే దేవునితో మనము అనుబంధాన్ని కలిగి ఉంటే ఈ జీవితాంతం వరకు ప్రభువే మనకు తోడుగా ఉంటారు. కోల్పోయిన వారిని గూర్చి, మీతో ఉండవలసినటువంటి వారిని మీరు పోగొట్టుకున్నటను బట్టి కృంగిపోక, దిగులు పడక, అట్టి అనుబంధాలను మనకు అనుగ్రహించిన ఎల్లప్పుడూ అనగా సదాకాలం ఉండే దేవునిని మహిమపరచుచు ఆయనపై విశ్వాసం ఉంచి ఆధారపడి ముందున్నటువంటి ఈ జీవన యాత్రలో ధైర్యముతో ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని జీవించచ్చు నిత్యము ఉండే దేవుని రాజ్యంలో తిరిగి మరలా మనతో ఉండవలసినటువంటి వారిని మనం కలుసుకుని ప్రభుతో కూడా ఉండేటటువంటి స్థితిని పొందబోతున్నాం అనేటటువంటి నిరీక్షణతో ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ఉండుటకై దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా నీవే సదాకాలం ఉన్న దేవుడు గనుక మీతో మా జీవితము ప్రతి సమయమందు మేము కలిగి జీవించడానికి సహాయం చేయండి. పరిచర్లో ఉన్న దైవ సేవకులను దీవించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని దీవించండి. ముందున్న కాలమంతా కృపాక్షేమములు దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడు తోడ నడిపించునుగాక. ఆమెన్.